ఇంత ఎండ కొడుతుంది మీకు అసలు ఎండ లేదా రా? ఎండ అనిపిస్తలేదా? పెట్టరా కొంచెం వెనక్కి వచ్చి పెట్టరా, దగ్గర నుంచి పెట్ట అట్లా హార్జెంటర్గా తీ అడ్డం అట్లా దూరం పోకొద్దిగా. ఏం కాదు కనబడతాం. దిగు లాస్ట్ ఎక్కే దిగు, మనం తినడంతా అయిన తర్వాత ఎక్కారు ఒక్కొక్కడు. సో మనకు క్రికెట్ మ్యాచ్లు నడిచేటప్పుడు మన వీళ్ళు అయితే మనకు మస్తు సపోర్ట్ చేసిన అప్పటి నుండి. సో అప్పుడే ముందే అనుకున్నా గెలిచిన వాడిని వీళ్ళకైతే పార్టీ ఇద్దామని. సో అదైతే మిగిలిపోయింది మొత్తం మీద. సో ఇప్పటి నుండి పెండింగ్ ఉంటూ లాస్ట్కి వస్తే ఈరోజు పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయినాం. సో మొత్తం మీద అదే ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడైతే. మార్నింగ్ నుండి అసలు పార్టీ ఇద్దామంటే చాలు, మార్నింగ్ నుండి మా ఇంటి చుట్టే ఉన్నారు వీళ్ళందరూ అయితే. సో మొత్తం మీద అయితే ఎన్ని రోజుల తర్వాత ఈ రోజు అయితే పార్టీ చేసుకోబోతున్నాం మేమందరం. అరే కాదు వాంకిడి కాలే, అరే హౌలే వాంకిడి కాలే బే నొకో ప్లేట్లు ఐదు ఒక ప్లేట్ అందుకో, లేకుంటే కొందాం కానీ అది చిన్న ఒక కట్ట 35 ఉంటుంది. జై గారికి అవసరం లేదు, జై గారిని పిలుస్తా కానీ మీ మిగతా నన్ను పిలుచుకొని రాపో. మిగతా ఎవరు మీరు ఎవరు అన్నారు మరి? పొద్దుగాల ఎవరు రెడీ అయిందే మీరు అందరు వచ్చిల్లా మరి? 4 పొద్దు హర్షగాడు 5. హర్ష రాకపోయి సందీప్ గారు ఉన్నాడుగా, మనం ఇంకా ఎవరు అన్నాడు కదా. అట్లా అవుతా గోలా గంజలి గోల్బా గంజలి అయ్యే పడతారు నువ్వే కానీ గంజలు రండి. ఒకటి నేను ఇంకోటి కూర నేను పడతా అన్నం గంజి, వాళ్ళు చంపుతాను పోరాని లేకుంటే. కాదు ఇంకో గంజి అది నువ్వు అది ఏ గంజి అయితే పని, అది గంజి మీద ధరతో పని. ఏ అన్నం లేవే, అన్నం సరిపోదురా, అన్నం సరిపోతుందా? నీళ్ళు నేను తెస్తా అక్కడి. రాజనగర్ కాదు అయితే ధర ఉంది బాయ్, ఇక్కడ పట్టుకొని పోదాం రా, అక్కడ ట్యాంక్ లేదా రా. ఏది వేరేది కొద్దిగా గట్టిగా ఉన్నది. అరే దానికి సంచిదేరా. ఏదో ఒకటి పట్టు సరే, అది కాదు ఇంతకు ముందు పట్టు. హలో గాయ్స్, ఇప్పుడైతే మేము పార్టీ ఓవర్ యాక్షన్ చేయకు. అందరి పాటిస్తాం గాయ్స్. అరే అక్కడికి ఆడు పోదాంపా దానికి. అరే మెల్ల తాగరా కొట్టుకోకుండా. పాపం జైగా డ్రాప్ అవుట్ అయ్యిండు, అలా వేద్దు అన్నాడు. తాగంటాం మెల్లగా, నాకు గొంతు మండుతుంది. అరే ఏం ఓడతారా? అరే మెల్ల తాగుండ్రా, గట్ట తాగులు బే. ఆడికి కళ్యాణ్ గారికి గిర్రా ఫస్ట్, ఆడికి దూపు అవుతుందట. బండి మీద తెచ్చి దించలేనారా ఆడు నిజం. అరే మెల్ల కొరుకుంటారా? మీరు అదే అందుకని తేర్రా మిమ్మల్ని.
చెట్లు గిట్లా నురకకుండి. ఈయనకి చెప్పు చికెన్ పట్టుకొని మంచిగా పట్టుకొని. అరే చికెన్ మంచి పట్టుకోరా రే, బేస్తారు ఇంకా చికెన్. హలో గాయ్స్ ఇప్పుడైతే మేము రా విగ్గు చెప్పిండుగా ఫోన్ చేయన్నాడు. బ్రో మోర్ ధడాయ్ బ్రో మోర్ ధడాయ్ ఎక్కడన్నది తిన్నారు. అరే అరే బండి అరే ఎక్కకుండా మీరు చెట్లు ఎక్కకుండా, అదే నాకు నచ్చేది. మరి అరే జల్దీరా ఇదిరా ప్లేస్ అంటే. అరే అరే దిగు, అరే తేజ దిగు. వద్దు వద్దురా, అది అది మనది కాదు, దయ్యాల గేలు ఉంటాయి. నిజం రా, రాత్రి అన్నీ ఊగుతాయి, ముట్టద్దు. మళ్ళీ రాత్రి కళ్ళకి వస్తాయి, అటుకి భయపడతారు. ఇవన్నీ ఏమో ఏరియా, డేంజర్ ఏరియా. అరే మొత్తం ఎన్నిసార్లు నీళ్ళు తాగుతాడు రా ఆన్లు. దిగు లాస్ట్ ఎక్కే దిగు. మనం తినడంతా అయిన తర్వాత ఎక్కారు ఒక్కొక్కడు కట్ట అనుకునేది. కాయ అన్ని ఏదో ఒక ప్రయోగాలు చేసుకుంటాడు. ఏం అరే అని బాగా బురదైంది రా, రాంగ తీసుకున్నాడు ఆడు. మా దిగురా మెల్ల దిగు, కట్టేందుకు కొంచెం చెప్తా లేకుంటే అడగవా అని ఏమైందో. ఫోన్ తీసుకో. అరే మెల్ల మరి ఒకటి ఒకటి సరిపోతాయి. ఎందుకు మనిషికి తినడానికి కావాలి. అరే చికెన్ ఏదిరా ఇటు ఉన్నది. వద్దురా బాబు. అరే పోల్రా పోయేటోళ్ళు పోల్. కొన్ని నీళ్ళరా దిక్కు, కొన్ని నీళ్ళ ఇటు అటెక్కునరా. కొన్ని తెచ్చిన బ్రో ఓకే. అరే దిగుండ్రా మీరు. హలో గాయ్స్ ఇప్పుడైతే విగ్గు వాళ్ళ డాడీ వస్తాడు. ఇగో ఇప్పుడైతే సాయన ఇవి ఉల్లిగడ్డలు కట్ చేస్తాను గాయస్. ఇగో ఇందా అయితే చికెన్ ఉన్నాయి గాయస్. ఇగో గంజులు అన్నీ రెడీ చేస్తాను. ఇగో చిట్టి బ్రో డాడీ తిడతాడు గాయస్. బబ్లు గాడు అయితే సప్లేకు ఉన్నాడు గాయస్. అరే బండి ఎక్కడున్నావురా? మేము మాచిస్ బాగా ఆగడబ్బా మర్చిపోయినాం. ఒకసారి ఇంటికి పోయినాం, ఒకసారి నీళ్ళు తక్కువ పోయినాయి, నీళ్ళ కోసం పోయినాం. లాస్ట్కి వస్తే ఎండ మాత్రం ఫుల్ అయింది. దగ్గర దగ్గర ఒక 42 degrees ఉంటుంది. అప్పుడు అంటే మా వాళ్ళు అయితే తింటలేరు ఒకటే. అరే ఎందుకురా పాపం వీళ్ళందరూ కలిసి ఈయనకి చుక్కలు చూపెట్టినట్టున్నారు. వీళ్ళని ఎట్లా భరించినవురా? అరే అయిపోయింది మొత్తం కట్ చేసినావా? వెరీ గుడ్. చికెన్ చెట్లు ఎక్కకుండా రాదురా. పంపి బొంద పెడతాను బీటీలే అంటాడు. పోయిద్దాం చికెన్ వేస్ట్ అవుతుంది. చికెన్ వేస్ట్ అవుతారా కుక్కలేవా? చికెన్ తినాలి కానీ నేను సాయన ముందే వచ్చి నడుపుకుంటా. హలో గాయస్ అగ్గి చెప్తాను. హలో గాయస్ ఇక మా సాయన్న అన్నం వండుతాండు. హలో గాయస్ ఇగో పార్టీకి వచ్చిన మాటిగానే ఉంది.
అరే ఆగునరా. అరే అరే సాయి అది ఏమో తెలుసా, బగారా రైస్ అది. బాగా రైస్ అది ఆ. ఇంకేం మరి ముందు చెప్పొద్దాం మరి. ఎందుకు మరి ఫస్ట్ తాలింపు వేసి బాగా రైస్ మస్తు అవుతుంది. అట్లా కాదు, అవసరం లేదు. అయితే ఒక పని చేద్దాం, ఆ. ఇలా షిఫ్ట్ చేస్తా. ఫస్ట్ ఇది తాలింపు వేస్తా, తర్వాత రైస్ గీస్ అంతా ఒకటేసారి ఎత్తే అయిపోయింది. మిరపకాయలు తేలేం కదా. ఏం కాదు, మిరపకాయలు వేస్తే కూడా ఏం కాదు. బగారా మళ్ళీ ఆయిల్ లేదు కదా. ఆయిల్ లేదు, మసాలా గిట్ల ఉన్నాయి. ఆయిల్ లేదు. చలో చెప్పులు వేసుకుందాం, మళ్ళీ ఏమన్నా కూర్చుంటే రామ్ రామ్ బయట అవుతుంది. అరే చల్ రే అగలరా. అరే రావురా, అది తాటకాయలు ఉన్నాయి. ఆ తాటు నువ్వు అవుతున్నాయి. ఇగో బండి కట్టిస్తాను. జీలకర్ర బ్రో ఉన్నాయి ఇంకా జీలకర్ర ఏమో. అదే లాస్ట్. మరి ఏమో వేసే మొత్తం. ఉండరా నువ్వు ఒక బాగా బెస్ట్ ఫ్రెండ్ ఏం మర్చిపోయినాం రా. అప్పుడేం మర్చిపోయినాం. ఐడబ్బా అప్పుడు స్పీకర్ కోసం అది అన్నాడు. అప్పుడు మర్చిపోయాను. టేపుకి ఏదో ఒకటి మర్చిపోతున్నామా కదా. అసలు మొత్తం హడావిల్లో ఏం మర్చిపోతున్నాం మనకే గుర్తుంటుంది అది. సాంస్కృతిక వల్ల. అరే ఇగోరా, ఇది ఇంకా పట్టు. ఇక్కడ నింపినావు అది. కడుగు నింపు. మీ నుంచి ఇంకా కడుగు. నీళ్ళు సరిపోతాయి అంటావారా? మొత్తం ట్యాప్ పెద్ద ఆన్ చేయరా. థమ్స్అప్ ఇంక ఇప్పుడే తీసుకోవాలి రా. మళ్ళీ కూడా వస్తాను. పెట్రోల్ ఇంకా లేదు బండిలో. ఎండ అయితే ఎండ కొడుతుంది ఫుల్. థమ్స్అప్ పట్టు అంతేరా. ఎవరు చూసిండ్రా? అరే అక్కడ సపోర్ట్ లేవురా, ఏం లేవురా. హలో అరే ఆగుండ్రా రే. హలో ఇంత ఎండ కొడుతుంది మీకు అసలు ఎండ లేదా రా? ఎండ అనిపిస్తలేదా? అరే మన కోసం వస్తలేడు రా. రాళ్ళు అసలు నీళ్ళు తెచ్చుకో. చికెన్ ఇప్పుడు వద్దురా. సరే పెట్టు. అరే వాళ్ళు మన కోసం రాలేదు రా. వాళ్ళు ఇలా ఇలా వేసి డైరెక్ట్ ఒకసారి నూనె వేసి. సాయి అన్న ఏమో చికెన్ పేస్ట్ కోస్తాడు, మా చిటి బ్రో ఏమో పట్టిండు. ఇక్కడ కోస్తాడు. అరే మీరు సప్లై చనిపోయి ఇక్కడ చికెన్ లెగ్ రెండు. మీరు ఎందుకు ఆగుండ్రా. అంటుకుంటది ఉట్టి అని అంటుకుంటది. ఆశా అగ్గాయి నొక్క అగ్గాయి కాలే బ్రో బ్రో ఆడ పెట్టు గుద్ద మూసుకొని పో. ఆడ పో కూర్చోపో. బ్రో పూర్తికి బ్రో किती ब्रो किती किलोचे 2 किलो. अरे चिट्टू ब्रो अरे इथे मी पूरा హలో ఇంకొకసారి నిజంగా రా. అరే కాలని రా, నేను ఆగవురా. మరి ఎందుకు గెలుపుతాను? అబ్బా నీరు కాలుతాయిందా? నాకు కూడా కాలవాలి. దెంగైలు అందరుగా మాది కాలు దాన్ని తూడువాలి కాలువాలి. అరే ఎందుకు ఏం కాదు నాది కాదు. కొంచెం దాని మీద వేద్దాం, చికెన్ మీద వేద్దాం కొంచెం ఉండదు. ఇట్లా దే బ్రో మీ ఎప్పుడు కలుపుతారా? చికెన్ అయ్యమయ్యా బ్రో పసుపు వేసినాక అంత ఒకటేసారి వేద్దాం.
అరే ఇప్పుడు మంట పెట్టాలరా. ఇప్పుడు మంటనా పెట్టలేదు మంటలు ఇప్పుడు చచ్చిల్లు ఇప్పుడు నా అగ్గి చూసి ఉండదేవరా లాస్ట్ చేద్దాం కర్రీ మీ పైన. అదే గీసల్లా అరే మీరు సప్లై కూర్చోర్రా ఇల్లు కూడా అగ్గి కావాలి దీనమ్మ నా బండ మీద వాడు కూర్చున్నాడు అనుకో నరుకుతా तू काय ब्रो तू हरद हरद होते ब्रो अरे मी घाल इक्काय घाल इक्काय घाल इक्काय घाल ब्रो मला माहिती ना ब्रो हे మంచి తీరా బ్లాక్ బస్టర్గా వీడియో తీసేదేమో. हल चिकन నేను పిచ్చలు చెప్పక చికెన్ నా మస్తు తిట్టా ఇడితే నా మస్తు తిట్టా తెలుసా మంచిగా తీస్తాను తెలుసు. ఎందుకంటే అంత తొందరగా ఉంటుంది. ఇప్పుడు వేసి ఇచ్చి పెట్టరా ఇది. కొంచెం వెనక్కి వచ్చి పెట్టరా, దగ్గర నుంచి పెట్ట అట్లా హార్జెంటర్గా తీ అడ్డం అట్లా దూరం పోకు తీయ. ఏం కాదు కనబడతాం మళ్ళీ బ్రో చుట్టుకొని హట్టక్లాకే అవసరం లేదు మేము ఏం తింటాను బ్రో మన అయితే నాకు బ్రో కొన్ని మీరే చేసుకోండి. మీరే చేసుకొని తినుంటారు ఇక మేము వెళ్ళిపోతాం. హకీమే అయిమే దిస్ హైట్ వీడియో అరే ఆగు హైట్ వీడియో చిట్టి బ్రో తీసుకున్నాడు లగతి పోయితే సాదిగా అరే కాదుకొని తినరా పోనీ. నాకు ఇయ్యాడు ఇకదే బ్రో పేలు పెట్టు పోనరా పోనీ. బ్రో మళ్ళీ ఇంకోసారి రావద్దు. ఎంత ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు సైలెంట్ ఉన్నది. అయితే ఒక చిన్న ముక్క కొట్టిస్తే అక్కడ పోయి కాల్చుకొని తింటున్నారు అక్కడ ఇద్దరు. ఉడికిందా లేదో కూడా అక్కడ నలుగురు అది ఉడికిందో లేదు ఇంకా తెలియదు కానీ సైలెంట్గా ఉన్నారు. మాకు కొద్ది ప్రశాంతత ఉన్నదిలే. పాము ఇలా ఈ పార్టీ ఏమో కానీ మాకు చుక్కలు చూపెడతాను నిజంగా లిటరల్లీ చుక్కలు చూపెట్టి తినేసేపు అయితే ఒక అది చేయరంటే ఇది చేసాడు ఇది చేయరంటే అది చేసాడు ఇక్కడ చెట్టు ఎక్కుడు తోటకాల పెడుతుండే. నిజంగా కొంచెం ఉంటే తోట మొత్తం కాలబెట్టేవాళ్ళు నిప్పును పట్టుకొని ఆడుతున్నారు వాళ్ళు. చుక్కలు అనమాట లీటర్గా. ఇంకోసారి రావద్దు. ఇంకోసారి వస్తావా వీళ్ళతోని? పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళ ఇంట్లో తెలియదు ఇంకా వాళ్ళ ఎంత పెద్ద తోపులు అనేది. ఇప్పుడు పెట్టే వీడియో మీ ఇంటికి విత్ ఇప్పుడు వాయిస్ పెడితే ఈ వీడియోలో మొత్తం విత్ వాయిస్ పెట్టాలి కానీ ఇంట్లో చూసి షాక్ అవుతారేమో వాళ్ళ మాటలకు వాళ్ళకు ఒక రేంజ్. ఎవరిని పొడిచాపా బిడ్సాపా అంటాడు ఎవరు ఎవరిని పొడి కోన్ కవ్వా మీదెక్కి కింద పడతలారా? ఎక్స్పీరియన్స్ చెప్పరా వీళ్ళతో ఏంటిదో. ఇంకోసారి వస్తావా వీళ్ళతోని? ఏం వస్తావురా బాబు. ఒక్కొక్కటి చుక్కలు చూపెడతాను. ఒకటి వంట ఒకడేమో ఉండరా అంటే ఒకడేమో మిజాలు ఎక్కుతాడు, ఒకడు అద్దరా అంటే చెట్టు ఎక్కుతాడు, ఇంకొకడేమో ఏదో చేస్తాడు, ఒకడు ఉడకకున్నా కానీ తింటా అంటాడు, ఇంకొకటి కట్టెలు తీరా అంటే నీళ్ళ దొరుకుతా అంటాడు. మొత్తమే చుక్కలు. అరే ఆగుండ్రా అది ఉడకనియవరా. ఆడు దిగ్గుడు చూసుకుంటాడు ఉప్పాకార ఆడ పక్కన చాడు ఉన్నాడు. సప్లై కూర్చోరా. చెప్పింది వీడు అసలు ఇది ప్యాకెట్ అయినా మా వీడు అస్సలు వినాడు. ఎక్స్పోజ్ అవుతాడు మరి ఆడు. అరే కింద పడతావురా. కూర్చో సప్లైకి అన్నదాన్ని. పెడతాను హలో గైస్ ఇప్పుడు చికెన్. హలో గైస్ థమ్స్ అప్ తాగుతున్నాం. అడ్డమే తీయాలి అది. బ్రో ఇగో థమ్స్ అప్ తాగుతున్నాం. హాయ్ గైస్ హలో పర్మిషన్. హ్యాపీనెస్ రా బాబు. కుక్కలు కనబడతాయి. మీకు కూర్చోరా చెట్టు మీద అద్దురా కింద కూర్చో. అరే బండిగా
అరే సో రైస్ అయితే చాలా అంటే చాలా మిగిలింది. సో నేను 1 kg తీసుకుంటుంటే వాడు తింటాం 2 kg తీసుకో 2 kg తీసుకో అన్నారు. 2 kg పెట్టిన అందులో కనీసం ఒక 40% కూడా ఇవ్వలేదు అసలు నేను చెప్పానంటే. పిల్లలు వాళ్ళ ఆపేక్ష ఎక్కువ తిన్న తర్వాత పెట్టుకుంటారా. సో అన్నం అయితే బాగా మిగిలింది. సో మిగిలితే మన ఇంటికాడ ఎట్లయినా కుక్కలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం అయితే తెచ్చిన. సో మొత్తం మీద అయితే కొద్దిగా చాలా ఎంజాయ్ అనిపించింది. కానీ చిన్న పిల్లలు ఏ మాట కామాట చుక్కలు చూపెట్టింది నేను చెప్పాలంటే. అమ్మో దారుణం. పిల్లలు కాదు వాళ్ళు పిడుగురాళ్ళు. ఓకే ఉంటా సై బాయ్. అరే ఆగలరా మెల్లగా పట్టిస్తాను ఆడు పాపం వాడు ఒక్కడే కదా ఎందరికి పట్టిస్తాడు పని ఏం డ్రెసిండ్రు. అరే ఆగరా తినండి రా. అరే ఆగరా ఆడికి ఇంత అవసరం అంత తింటాడు ఆడు. క్లాసులు పోండి రా పడుకుంటా అయిపోయినాయా చల్ నడండి నడండి రా. అది అద్దు నడు ఏమో అది అద్దు నడు మద్దురా నడు నడండి రా నడండి సరే నడరా నడండి రా. అరే ఇట్లా అరే ఇట్లా నడండి నాకు మీరు నడుచుకుంటాను సాయనతోని కొంచెం అక్కడ దాకా మరి ఇప్పుడు అద్దు మరి ఎందుకు రా నాటకాలు చేసిన ఇంతకు ముందు అద్దంటే అద్దు నువ్వు నడుచుకుంటారా అవసరం లేదు. అది ఇది కరెక్ట్. ఈ లేజీగాడు ఇంత లేజీ ఎత్తారా మీదంటారా ఈయనంత లేజీగాడు ఎవరు లేడరా ఈ బ్లేడ్ సందీప్ గాడు ఆడు ముందే లేజీగాడు. సైడ్ ఇరా రే మళ్ళీ వస్తావా ఎవరు బాయ్ బాయ్ మంచి కూర్చొని పోరా. అయిపోయింది